ఏపీలో ఆరోగ్య సేవలు నిలిచిపోయాయా? నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెబాటకు సిద్ధమయ్యాయా? నెల రోజుల ముందే నోటీస్ ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఆరోగ్యశ్రీకి 3,500 కోట్ల మేర బకాయిలు చెల్లించకుండా పెండింగ్లో పెట్టిన నేపథ్యంలో నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెకి దిగాయి. ఇవాల్టి నుంచి ఉచిత సేవలు నిలిచిపోయాయి. గత 5 ఏళ్లు పేద మధ్యతరగతి వర్గాలను అపర సంజీవినిలా ఆదుకున్న ఆరోగ్యశ్రీ వైద్యం కోసం మళ్లీ అప్పుల పాలవుతున్న దుస్థితి నెలకొందని వాదనలు ఉన్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించకపోవడంతో నిర్వహణ కష్టంగా మారి సేవలు కొనసాగించే పరిస్థితి లేదని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ నెల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చింది. 1,500 కోట్లు విడుదల చేస్తే గానీ సేవలు అందించలేమని తేల్చి చెప్పింది. దీనిపై ఆసుపత్రులతో చర్చలు జరిపి సేవలు నిలిచిపోకుండా చూడాలి. కానీ దీనిపై కూటమి సర్కారు తీవ్ర నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఫలితంగా పేదలకు ఉచిత వైద్య సేవలు ఆగిపోయే పరిస్థితి దాపురించింది. మూడు నెలలకు పైగా వైద్య సేవలు అందడం లేదు. ఇన్ని రోజుల పాటు సేవలను నిలిపివేయడం ఆరోగ్యశ్రీ చరిత్రలో ఇదే తొలిసారి అని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆరోగ్యశ్రీని ట్రస్ట్ విధానంలో కాకుండా బీమా రూపంలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేయాలని గతంలోనే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి, ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయా? ఎందుకు? దీనికి కారణం ఏంటి? బకాయిలు ఎంత మేర చెల్లించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం? ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళందరికీ కూడా వైద్యం అందాలనే ఉద్దేశంతోనే 2004లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 2007లో ఆరోగ్యశ్రీ అని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవారందరికీ కూడా మంచి మెరుగైన వైద్య సేవలు అందే విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇది కొనసాగుతుంది. 2014 నుంచి 19 అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఆనాడు నందమూరి తారక రామారావు ఆరోగ్య బీమా అని చెప్పి ఈ పథకానికి పేరు నామకరణం మార్చడం జరిగింది. అలాగే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరిగి మళ్ళా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని తిరిగి మళ్ళీ పునరుద్ధరించి దాని పాత పేరునే కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పి దాని పేరు మార్చడం జరిగింది. అనంతరం 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 10 నెలలుగా వస్తుంది. ఈ 10 నెలల కాలంలో సుమారుగా ఇప్పటికే 3,500 కోట్లు ఈ బకాయిలు పడ్డారు. ఏదైతే హాస్పిటల్స్ లో వైద్యశ్రీ కింద ఆరోగ్య బీమా కింద వాళ్ళందరూ కూడా 3,500 కోట్ల పైన బకాయిలు పడ్డారు. ఇప్పటికీ ఈ బకాయిల్లో తక్షణం 1,500 కోట్ల రూపాయలు చెల్లించలేని పక్షము వైద్య సేవలు అంచలేమని చెప్పి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశా గత నెల రోజుల నుంచి కూడా నోటీసులు పంపడం జరిగింది. సుమారుగా 26 లేఖలు రాయడం జరిగిందని చెప్తుంది. కానీ ఈ లేఖలు కూడా ప్రభుత్వం స్పందించుకోలేకపోవడం వల్ల వెంటనే కూడా సోమవారం నుండి కూడా మొత్తం ఆరోగ్యశ్రీకి సంబంధించిన వైద్య సేవలన్నీ కూడా నిలిపివేస్తున్నా అని చెప్పి ఇటువైపు చెప్పడం. సో ఈ వైద్య సేవల కింద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక లక్షల మంది పేదలు, నిరుపేదలు కావచ్చు, పేదలు కావచ్చు, ఇదంతా కూడా వైద్యం ఇప్పుడు హాస్పిటల్స్ లో దీంట్లో పూర్తిగా హాస్పిటల్స్ లో వీళ్ళకి వైద్యం అందించిన పరిస్థితి ఏర్పడింది. సుమారుగా మొత్తం మీద రాష్ట్రంలో ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో ఏదైతే వైద్య పథకాలు ఉన్నాయో ఆరోగ్యశ్రీ కావచ్చు, అలాగే భరోసా సేవలు అందిన తర్వాత 5,000 రూపాయలు ఇచ్చే పథకాలు ఈ పథకాలన్నీ కూడా ఇప్పుడు కుంటుపడి చెప్పవచ్చు. ముఖ్యంగా కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు దాకా ఏదైతే ఆరోగ్యశ్రీ పూర్తిగా కుంటుపడింది, పేదవాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా గతంలో ప్రభుత్వం నుంచి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు వైద్య సేవలు అందించేవారు. ఈ ఆరోగ్యశ్రీ కింద సుమారుగా 3,500 వరకు ఈ 3,500 ఏదైతే జబ్బులు ఉన్నాయో, ఏదైతే రోగాలు ఉన్నాయో 3,000 రోగాల వరకు ఈ ఆరోగ్యశ్రీ కింద తీసుకోవచ్చు. అనేక శస్త్ర
చికిత్సలు కూడా నిర్వహించే పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఏదైతే కూటమి ప్రభుత్వం గత 9 నెలలుగా ఆరోగ్యశ్రీ కింద ఆశ చెల్లించలేదు, సుమారుగా 3,500 రూపాయలు పెండింగ్ పడ్డాయి, బకాయిలు పడాలని చెప్పి తగ్గించి ఆపేస్తామని చెప్పి అల్టిమేట్ దీనికి సంబంధించి వైఎస్ షర్మిల కూడా ట్విట్టర్ వేదికగా అలాగే ఎక్స్ వేదికగా ఘాటైన విమర్శలు చేశారు. రైట్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి, అక్కడి హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీకి పథకం సంబంధించి పరిస్థితి ఎలా ఉంది? ఎస్ వెంకట్, ఏదైతే ఆరోగ్యశ్రీ అంటే నెట్వర్క్ వైద్య సిబ్బంది ఏదైతే ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు బంద్ చేస్తామని ఒక పిలుపు అయితే ఇచ్చింది. అయితే ఈ పిలుపు నేపథ్యంలో అంటే సామాన్య మధ్యతరగతి ప్రజలైతే తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1 year గా వస్తా ఉంది. ఈ 1 year లో కనీసం ఒక పైసా కూడా విడుదల చేయలేదని అంటే ఆసుపత్రి వర్గాలు కావచ్చు, అదేవిధంగా సామాన్య జనం కావచ్చు కొంత అసహనము ఆందోళన చెందుతున్న పరిస్థితులు. ఏదైతే 3,500 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో మేము నెట్వర్క్ పరిధిలో మేము ఈ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందించలేము, లేదా శస్త్రచికిత్సలు చేయలేము. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ అంతా కాస్ట్గా ఉన్నాయి కాబట్టి ఎలాంటి పేమెంట్ లేకుండా చేయలేమని వాళ్ళు తెగేసి చెప్పిన పరిస్థితి. అయితే గత నెల క్రితం నుంచే ఏదైతే కూటమి ప్రభుత్వానికి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, గత నెల క్రితం నుంచి వాళ్ళ సమస్యలు చెప్తూనే ఉన్నారు. 3,500 కోట్లు బకాయిలు ఉన్నాయి, అందులో మీరు ఎంతో కొంత ఇవ్వండి, విడుదల చేయండి, నిధులు విడుదల చేస్తే ఆరోగ్యశ్రీ కింద యథావిధిగా ఏదైతే వైద్య సేవలు కొనసాగుతాయని చెప్తా వస్తా ఉన్నారు. బట్ ఎందుకో ఈ కూటమి ప్రభుత్వం అయితే అంటే అమరావతిని పట్టించుకుంది, తర్వాత పోలవరాన్ని పట్టించుకుంది, రకరకాలుగా నిధులైతే విడుదల చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ప్రజారోగ్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసింది అనేది అంతుపట్టని విషయం. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, దాని పట్ల ఎప్పుడు కూడా అశ్రద్ధ వహించదు. ఎందుకంటే వైద్యం అనేది ఎంతో ప్రాణాలతో అంటే పేద ప్రజలకు ప్రాణ సంకటం కాబట్టి ఆ వైద్యాన్ని ఖచ్చితంగా అందించాలి. అంటే ఇటీవల ఏం చేశారు, 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు పొందొచ్చు అని కూడా ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. బట్ ఇక్కడ ఉన్న ఆరోగ్యశ్రీకి 1,02 లక్షలకు బిల్లులు కాని పరిస్థితుల్లో అంటే సామాన్య జనం అటు కార్పొరేట్ ఆసుపత్రులు సంప్రదించలేక ఇట ఉన్న ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తించక ఇబ్బందులు పడి అంటే అనుకోని విధంగా ఏదన్నా తీవ్ర పరిణామాలు ఉంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే తక్షణం స్పందించాలని ఏదైతే నెట్వర్క్ వైద్య ఆసుపత్రి నుంచి వాళ్ళైతే ఒక పిలుపు ఇచ్చారు, ఒక కాల్ చేశారు. ఆ కాల్ మేరకే ఈ రోజు నుంచి వైద్య సేవలు పూర్తిగా బంద్ అయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోతున్నాయి. కూటమి సర్కారు ఎన్నెన్నో చెప్పింది గొప్పలు, అయితే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడని ప్రభుత్వం ఇది ఒక ప్రభుత్వమైన కూడా నిలుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ చీఫ్ ఎవరైతే వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా చాలా ఘాటుగా విమర్శించారు. రైజింగ్ స్టేట్ అంటారు, నెంబర్ 1 స్టేట్ అంటారు, ఏదో చెప్తారు అని చంద్రబాబుని నేరుగా సూటిగా ప్రశ్నిస్తూ చంద్రబాబు పైనే విమర్శలు గుప్పించారు. అంటే ఖచ్చితంగా నిధులు వైద్యానికి నిధులు ఇవ్వకపోతే ఎలాగా, పేద ప్రజల ఆరోగ్యాలు ప్రాణాలు మీకు పట్టవనే యాంగిల్లో ఆమె అయితే దుమ్మెత్తిపోసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు విడుదల చేసి అంటే ఆరోగ్యశ్రీని బతికించాలి. అదేవిధంగా తద్వారా అనేక మంది కొన్ని లక్షల మంది పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ప్రభుత్వానికి ఎందుకు అంటే వేరే రంగాలకు డబ్బులు విడుదల చేస్తున్న ప్రభుత్వం వైద్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసింది? అంటే ఏదైనా నెట్వర్క్ లో అవినీతి జరిగిందని ఏదైనా దానిపైన ఆరా తీస్తా ఉందా, లేకపోతే బిల్లులు తప్పుడు బిల్లులు వేశారు, లేదా అధిక ఫీజులు చూపిస్తున్నారని ఏదన్నా విచారణ చేస్తుందో తెలియదు. కానీ మొత్తం మీద ఆరోగ్య సేవ కింద అయితే ఏదైతే నెట్వర్క్ ఆసుపత్రులకు ₹1 ఇవ్వకపోవడం వల్ల వైద్య సేవలు అయితే నిలిచిపోయినాయి. ఈ విషయంలో అంటే చాలా మంది పేద మధ్య తరగతి వాళ్ళైతే చాలా అవస్థలు పడి ఇబ్బందులు పడి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రాణాలతో కూడిన ఒక ఇది పథకం కాబట్టి ఇది ఒక వరం లాంటిది పేద ప్రజలకు. అంటే కార్పొరేట్ స్థాయి వైద్యము ప్రైవేట్ ఆసుపత్రుల్లో పొందడానికి ఆరోగ్యశ్రీ పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద సుమారు 10-15 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు పొందొచ్చు. సుమారుగా 3,000 పైచులకు రోగాలు కూడా ఇందులో చేర్చారు. బట్ ఇది ఈ డబ్బు కట్టకపోవడం వల్ల లేదా ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్ల ఇది బంద్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీలైనంత త్వరగా ఏదైతే ప్రభుత్వం కావచ్చు లేదా ముఖ్యమంత్రి కావచ్చు దీనిపైన దృష్టి పెట్టి అంటే వారి సమ్మెని కొనసాగించకుండా తక్షణమే నిధులు విడుదల చేసి ఆరోగ్యశ్రీని యథావిధిగా మళ్ళీ రన్ అయ్యేలా చూడాలని ఒక డిమాండ్ అయితే ప్రతిపక్షాల నుంచి ప్రజా సంఘాల నుంచి వినిపిస్తా ఉంది. అయితే బసవరాజ్, ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారో ఆయన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటున్నారు, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రవేశపెడుతున్నాం అని చెప్తున్నారు. కానీ అసలైన ఆరోగ్యశ్రీ పట్టించుకోవడం వెనుక కారణాలు ఏంటి? ఆయన ఏమైనా ఈ సమ్మెకి సంబంధించి స్పందించడం కానీ దానికి సంబంధించి రిప్లై ఇవ్వడం కానీ జరిగిందా? కూటమి ప్రభుత్వం చెప్తున్నట్లు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నామని మాటలు చెప్తా ఉన్నారు. బట్ ఈ నెట్వర్క్ వైద్య సిబ్బంది ఈ సమ్మె పిలుపు నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి అయితే ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు.
అయితే మరి అది కూటమి ప్రభుత్వం నిబంధనకు లోబడి ఉన్నారా లేకపోతే మీడియా ముందుకు వచ్చి చెప్పలేదు తెలియదు, కానీ మొత్తం మీద స్పందించాల్సిన ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. బట్ రేపు మాపు స్పందించే అవకాశాలు ఉండొచ్చని అందరూ కూడా భావిస్తున్నారు. మరి ఏదైతే అడ్వాన్స్డ్ లేదా అధునాతన వైద్యం సంగతి దేవుడెరుగు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీని యథావిధిగా రన్ చేస్తూ, అంటే ఆసుపత్రికి నిత్యం సామాన్య ప్రజలు, పేద ప్రజలు, రోగులు వస్తా ఉంటారు. అట్లాంటిది స్టాప్ చేసి అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలా ఆటంకం కలగకుండా అది నిరంతరంగా కొనసాగేలా ఫస్ట్ దానికి నిధులు విడుదల చేసిన తర్వాత మీరు మరింత మెరుగైన వైద్య సేవలకు కానీ లేదా అడ్వాన్స్డ్ వైద్యం అందించి ప్రయత్నం చేయాలని కోరుతున్న పరిస్థితులు లేదా హెచ్చరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ బసవరాజ్.